హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో శిశు గృహలో కొన్ని పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ శిశు గృహలో పడిన పొజిషన్స్ ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. ఫ్రెండ్స్, చాలామంది అయితే వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను, మన ఛానల్ యొక్క వీడియోస్ తక్కువ మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు, లైక్స్ కూడా చేయట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్? సో ఏమన్నా మోడిఫికేషన్ చేసుకోవాలా, ఏం మోడిఫై చేసుకోవాలి, లేకపోతే ఇంకా ఏమన్నా ఇలాంటి వీడియోలు చేయండి అక్క, సో మీకు కూడా మంచిగా వ్యూస్ వస్తూ ఉంటాయి, సో ఏమైనా సజెషన్స్ ఇవ్వండి అంటే ఫ్రెండ్స్ చాలామంది అయితే సజెషన్స్ అయితే ఇచ్చారు. మేము అన్నీ నోట్ డౌన్ చేసుకున్నాము, ఇంప్రూవ్మెంట్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాము. అండ్ మీకు కావాల్సిన డౌట్స్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్, మేము తప్పకుండా రిప్లై అయితే ఇస్తాము మాకు తెలిసినంత వరకు. సో లేకపోతే సజెషన్ అన్న ఇస్తూ ఉంటాము, ఇలా చేయండి, ఈ ప్రాసెస్లో చేయండి అనేసి. అలాగే ప్రతిదీ మన ఛానల్ యొక్క ఎండింగ్లో హౌ టు అప్లై ప్రాసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, ప్రతి వీడియో కొన్నిటికైతే పర్మనెంట్ నోటిఫికేషన్స్ అయితే సపరేట్గా చేస్తున్నాము. మేము తమ్నైల్లో మెన్షన్ చేస్తాం ఫ్రెండ్స్, నేను కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మేము తమ్నైల్లో హౌ టు అప్లై ఆన్లైన్ అని పెడితే మాత్రం కంపల్సరీగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి అలాంటి వాటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయుర్వేదిక్లో ఎలా అప్లై చేయాలి, సముద్ర అధ్యయన శాస్త్రంలో ఎలా అప్లై చేయాలి, సో ఇక్కడ చూడండి ఐసీఎస్సీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఈసీఎల్కి ఎలా అప్లై చేయాలి, అన్ని ప్రతివిధి వీడియో చివర్లు అయితే ఉన్నాయి. సో చూసుకోండి ఫ్రెండ్స్, మీరు చూసుకొని డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియోని క్లియర్గా అయితే వినండి, మోస్ట్లీ మీకు డౌట్స్ రావు. సో మీరు నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో ఆ విధంగా అప్లై చేసుకోండి. చాలామంది మన వీడియోస్ అయితే మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి పడినట్టు కూడా తెలియదు. కొంతమందికి జాబ్స్ వల్ల టైం ఉండదు, కొంతమందికి ఏమో ఇంకా అదర్ రీజన్స్ వల్ల టైం ఉండదు ఫ్రెండ్స్. మీరు ఒకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇలా పడింది నోటిఫికేషన్, వాళ్ళు అప్లై చేసుకుంటే చేయలేకపోతే లేదు. బట్ మీరైతే ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. సో ఇలా పడింది, నీకు కావాలంటే అప్లై చేసుకోమని చెప్పేది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎందుకంటే పర్మనెంట్ జాబ్స్ ఒకసారి మళ్ళీ రావు కదా ఫ్రెండ్స్, పోతే. సో ఎప్పుడో కానీ నోటిఫికేషన్ పడవు, కొన్ని యూనివర్సిటీస్లో కానీ కొన్ని ఇన్స్టిట్యూట్స్లో కానీ. సో అందుకే తెలియచేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి శిశుగృహ నుంచి సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ ఒకటైతే ఉంది, ఫీమేల్ ఓన్లీ. దీనికి బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సోషల్ వర్క్, పీజీ డిప్లొమా అండ్ సైకాలజీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ డెవలప్మెంట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 18,536 రూపీస్ అయితే ఇస్తారు. నర్స్ అయితే ఒకటి ఉంది, ఫీమేల్, ఇది కూడా ఏఎన్ఎం నర్సింగ్ చేయాలి. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 11,916 రూపీస్ అయితే ఇస్తారు. డాక్టర్ పార్ట్ టైము ఎంబీబీఎస్ అయితే చేసి అయితే ఉండాలి. 9,930 రూపీస్ అయితే ఇస్తారు. ఇది కూడా 6 ఫీమేల్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో మినిమం 6 ఇయర్స్ లోపు పిల్లలకు ఉంటారు కదా, వాళ్ళ ఇన్ఫాన్స్కి చెక్ చేస్తూ ఉండాలి. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 7,944 రూపీస్ అయితే పే చేస్తారు. చౌకీదార్ అయితే వచ్చేసి ఫీమేల్ ఓన్లీ. సో దీనికైతే వచ్చేసి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, బట్ పాస్ట్ రికార్డ్స్ ఏమి ఉండకూడదు. సో వీళ్ళు ఆల్కహాల్ కానీ చీవింగ్ గుట్కా కానీ తీసుకోకూడదు. 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 7,944 రూపీస్ అయితే పే చేస్తారు ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ అన్నిటికీ ఫీమేల్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీరు ఏ పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పొజిషన్ నేము, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ నేము, అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్. సో మీకు డిజబిలిటీ ఉంటే డిజబిలిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. ఏదైనా ఇఫ్ ఎస్ పర్టికులర్ మీరు ఏదైనా ఛార్జ్ అయినా, కన్విక్ట్ అయ్యారా ఇదివరకు ఎక్కడన్నా, సో ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేస్తే వాటి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి. సో వాట్ డేట్ ఆర్ యూ అవైలబుల్ టు ఇమీడియటా, కొంచెం టైం తీసుకుంటారా, ఎలా అయితే అలా ఇవ్వండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎక్కడ చదివారు, ఏ కాలేజ్ నుంచి చదివారు, ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చదివారు, అంతా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో టాపిక్ ఆఫ్ ట్రైనింగ్, సో మీరు ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎక్కడెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ హిస్టరీ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, పొజిషన్ హెల్డ్ అని ఉంది కదా, సో అదైతే ఇవ్వండి వర్క్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ కంప్యూటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, అంటే మీకు ఎక్కడెక్కడ ఎంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంది, ఎక్సలెంటా, అలాంటివి అయితే ఇవ్వండి. రిఫరెన్సెస్ అయితే ఇక్కడ వచ్చేసి ప్లీజ్ గివ్ 2 రిఫరెన్సెస్ నేమ్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఇక్కడైతే వచ్చేసి రిఫరెన్సెస్ మీ ప్రీవియస్ కాలేజీల్లో ఉన్న ప్రొఫెసర్స్ కానీ, లేకపోతే మీరు ఎక్కడైనా పని చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. హైయర్ అఫీషియల్స్ వాళ్ళకి చెప్పి ఇవ్వండి ఫ్రెండ్స్. రిఫరెన్సెస్ వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. జస్ట్ వాళ్ళకి చెప్పండి, మీ నేమ్స్ ఇలా, మా నేమ్స్ ఇలా ఇస్తున్నాము, మీ నేమ్స్ యూజ్ చేసుకుంటున్నాము మీ రెఫరెన్స్గా. సో ఎవరైనా మా గురించి అడిగితే మాత్రం పాజిటివ్గా చెప్పండి అని చెప్పండి. సో నెక్స్ట్ మీ సిగ్నేచరు, డేట్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ మార్క్స్ చెక్ లిస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. చెక్ లిస్ట్లో మీరు ఏవేంటి పెడుతున్నారో వాటికి ఎస్ పెట్టండి, పెట్టని వాటికి నో అని పెట్టండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ కింద సిగ్నేచర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. వీటైతే వచ్చేసి ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసేసి గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయాలంట ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్ అన్నీ, సో వాటి యొక్క జిరాక్స్ కాపీస్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ కంప్యూటర్ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అప్ టు
సో 24th to 10th కావాలని చెప్పారు ఫ్రెండ్స్. కంప్యూటర్ స్టడీస్ ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మాత్రం స్టడీ కండక్ట్స్ లేకపోతే మీ ఎంఆర్ఓ నుంచి అయితే వచ్చేసి అడగండి రెసిడెన్షియల్ది. సో ఇక్కడ దీనికి డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్, రూమ్ నెంబర్ 505, బి బ్లాక్, కలెక్టరేట్ ఆఫీస్, ధామియానాడు అండ్ తిరుచినాపూర్, తిరుపతి డిస్ట్రిక్ట్ అయితే ఉంది. వీటికైతే పంపించాలి. 26/1/2024 సాయంత్రం 5 గంటల లోపల వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదైతే వచ్చేసి ఇది ఫ్రెండ్స్ వచ్చిన శిశుగృహ నుంచి వచ్చినది. సో వీళ్ళైతే వచ్చేసి శిశుగృహ తిరుపతిలోని పని చేయాలైతే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిస్ అయితే క్లియర్గా చెప్పారు. ఏజ్ అనేది 25 నుంచి 42 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి. సో మీకు డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.